రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో మురికి కాలువ నిర్మాణంపై ఆందోళనకు దిగారు. 5 ఏళ్ల క్రితం మురికి కాలువ నిర్మిస్తానని హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్ ఇంతవరకు దాన్ని నెరవేర్చలేదని విమర్శించారు. గ్రామస్తులంతా కలిసి మురికి కాలువకు మోక్షం ఎప్పుడు అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫ్లెక్సీలను తొలగించారు. 2017లో ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో గుర్తు చేయడానికి కట్టిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారని స్థానిక వ్యక్తి ఆరోపించారు. పోలీసులు బీఆర్ఎస్ గూండాల బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. గురువారం ఉదయం నుండి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రీలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. డ్రైనేజీని 2 వైపులా డ్రైనేజీ ఇక్కడ నుంచి వాగు దాకా కట్టి ఇక్కడ ఉన్న మురికి సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోకపోవడం మరియు దాన్ని గుర్తు చేయడానికి మేము ఫ్లెక్సీలు కడితే ఈరోజు పోలీసులు దౌర్జన్యంగా వచ్చి ఆ ఫ్లెక్సీలు తీసుకుపోవడం ఎంతవరకు సమన్వయమో మాకైతే అర్థమవుతలేదు. ఈ పోలీసుల బెదిరింపులకు కావచ్చు, టీఆర్ఎస్ గుండాల కార్యకర్తల బెదిరింపులకు కావచ్చు మేము భయపడం. ఇలా ఫ్లెక్సీలు గుంజుకపోయి ఎన్ని రోజులు అయితే వాళ్ళు ఇంకా ఈ సమస్యను అట్లా చూస్తారో రేపడుతుంది. మేము రేపు పొద్దున రిలే నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తున్నాం. రేపటి నిరాహార దీక్షలు ఉంటాయి. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎంతమంది మీద కేసులు పెట్టి ఎంతమందిని జైలుకి తోలుతారో మేము కూడా చూసుకుంటాము. ఖచ్చితంగా రేపటి నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తున్నాము. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు